అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటదిలా, అదైతే నొక్కుర్రి. అది నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా తొందరగా వస్తుంది. తొందరగా మన వీడియోను మీరు చూడొచ్చు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలుల్లా. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరు ఫాలో అయితే లేరు ఎందుల్లా, 2000 మందే అయ్యర్రు. మరి వాళ్ళు మన సబ్స్క్రైబర్సా మరి లేకపోతే బయట వాళ్ళ మాకు డౌట్ వస్తుంది. జల్దీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో కావాలి. ఈ 2-3 రోజులల్లా 10,000 మంది అయితే మనం ఇంకేంది, మనం ఆగనే ఆగం ఇక తగ్గేదేలే. ఏమంటారు మన పక్కా విలేజ్ కామెడీ సబ్స్క్రైబర్స్? కింద కామెంట్స్ అయితే లింక్ పెడతాం, అట్లాగే డిస్క్రిప్షన్ లా లింక్ ఇస్తాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే తప్పకుండా ఫాలో కావాలి దోస్తులు, మీరు అందరూ ఓకేనా? సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మూడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 86 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పుష్ప ఉన్నదో ఇంట్లో? పుష్ప రామా, ఉన్న ఇంట్లోకి రా. వస్తాన్నా. అవో రమేంది పుష్పలింట్లోకి పోతుంది? ఏం ముచ్చటకొచ్చిందో ఏం కథను? ఏమైందిరామా ఇట్లా వచ్చినావు? దా కూసుందుదా. ఏడ కింద కూసుంటది పుష్ప? అయ్యో మంచాల కూసుందు రాలేవు. ఇక మళ్ళా అన్నయ్య అత్తడు ఎందుకు గాని? పని తీరిందా రామా? ఏం కూర వండినావు? తిన్నావా అన్నం? పని మాదీరింది. ఈ తిండి పాడుగాను తిండి తినచ్చటట్టుందా పుష్ప నా బతుకు? అయ్యో ఏమైందిరామా? ఏం చెప్పాలి పుష్ప, ఈ రాజుతోటి ఇన్ని రోజులు అట్లా కట్టపడ్డా. నన్ను ఇంట్లో పెట్టుకొని దానెంబడి తిరిగే, దానికి అన్ని పెట్టే, దానికి అన్ని వేసే. కొన్ని రోజులేమో అట్లా బాధపడుతుంది. అవును, మరి మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పాలి పుష్ప, ఎప్పుడు తాగనంతా తాగుతాండు, బాగా తాగుతాండు. ఎవడు తాగిపిస్తాండో ఎట్లా తాగుతుండో తెలుస్తలేదు. తాగొచ్చి నిన్న రాత్రి మస్తు లొల్లి చేసిండు. నేను ఎదురు తిరిగి మాట్లాడితే నన్ను ఒక్క దెబ్బ ఉచ్చుకున్నాడు కాదు పుష్ప. అయ్యో రాజుకు ఏం పుట్టింది మరి? ఇట్లా ఎప్పుడు తాగలేదు. ఎప్పుడైనా ఎంత మంచిగా ఉండేటోడు, ఇప్పుడు ఇట్లెందుకు ఎత్తాండు అసలు? పుష్ప నువ్వేమన్నా అనుకో, ఆయన ముఖం కూడా నాకు చూడబుద్ధి అయితలేదు. నిన్న తాగొచ్చి రాత్రి మస్తు లొల్లి. అవోరమా ఏమైందే గట్లున్నావు? కూసో నర్సక్క, కూసో మంచం మీద. ఏమైందట పోరి బాధపడుతుంది? ఇక ఏం చెప్పాల నర్సక్క, నా బతుకు పాడుగాను. అందరి బతుకులు మంచిగున్నాయి కానీ నా బతుకు సుఖం లేకుండా అయిపోయింది. మొగని వేసుకున్నప్పడుతుంది నాకేంది కోస. కొన్ని రోజులేమో దానెంబడబడి తిరిగి దాని మోజుల పడి మమ్మల్ని దేకలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడన్నా మంచిగా ఉందామని అంటే ఏమో తాగుని నేర్చిండు, బాగా తాగుతాండు. తాగొచ్చి రాత్రి ఇంట్లో లొల్లి నర్సక్క. ఎదిగే ఆడపిల్లున్నది, కొడుకున్నాడు, గాళ్ళ ముంగట లొల్లి పెడితే ఎట్లా పాడైతుంది? వాళ్ళు పెద్ద పెరుగుతున్నారు. అవునే, ఈ మధ్య బాగా పాడైతాండు బాడుకోగాడు. అనికి ఏం పుడుతుంది, ఏమనిపిస్తుంది మరి? అయితే మరి రాత్రి వచ్చినాక నువ్వేమనుకుంటా ఉంటే అయిపోవు కదనే. మరి నువ్వేమన్నా అనుట్ల లొల్లి పెట్టిండా ఎట్లా? ఏమనలే, గింతగానం ఏమిటికి తాగుతాను? సావో వల్ల నేను బతకల్లా నీ గురించి గానన్నా అంటే ఇక దాని మీదకి రామరామ సొద్దులు మాట్లాడుకుంటూ వచ్చిండు, తిట్టిండు. ఇక మొగోడుగా అయినాక నీ నోటికి ఎంత కత్తే అంతనే మాటలు వస్తాయి. నువ్వు బాధపడుకు తీయేరామా. ఎప్పుడు మరి గింతగానం తాగలేదు కదా, గింతగానం ఏమిటికి తాగుతున్నట్టు? కొత్త సోపతలు అవుతుర్రానికి. ఏమో నర్సక్క, ఇక నేను మా అవ్వగారింటికి పోతా. ఇక్కడ ఉండి ప్రయోజనం ఏం లేదు. ఇంతోటి ఓటి కాకపోతే ఓటి బాధపడుడే తప్ప నా బతుకు సుఖం లేదు, మన్ను లేదు. అయ్యో పోరి, అవ్వగారింటికి పోతే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాదే, ఇంకేగైపోడాయే. మళ్ళీ తర్వాత కూడా నీకే బాధనాయే. ఉండి ఏగించుకొని మొగుణ్ణి మార్చుకోవాలి గాని నువ్వు అవ్వగారింటికి పోయినాక వాడు ఇంకా ఏగయి నీ చేతికి దొరుకుతాడా అని? అవును రామా, ఇక మనం విడిచిపెట్టిపోతే జంగల్కే బచ్చే అవుతారు. ఇక గా బాధకే పట్టుకొని ఉంటున్నా కదా పుష్ప. ఇక ఎన్ని రోజులు చెప్పు, ఎన్ని రోజులని టార్చర్ నాకు. అరే సరే మంచిగానే ఉంటాండు అనుకునే వరకు గీ తాగుడు ఒకటి నేర్చిండు. తాగుడు పాడుగాను, తాగుడు వేయబట్టి నాకు పిచ్చిలెత్తాంది. మొన్నొక్క రోజు నరసక్క నువ్వు వచ్చి వడగొట్టిపోయినవా? మళ్ళా వానికి నిన్నేం పుట్టిందో, నిన్న ఫుల్ తాగొచ్చిండు. నాకు తాగితే అంతా మనుషుల్ని చూస్తే మంట పెట్టబుద్ధి అవుతుంది. మంచి మాట కొద్దీ చెప్పపోయినవు రామా. మరి మొన్ననే చెప్పిన పుష్ప చెప్పుతే ఇక తాగానన్నాడు.
సరే తాగడు కదా అని నేను అనుకున్నా. 2 రోజులు మంచిగా ఉన్నాడు, మళ్ళీ నిన్న ఫుల్ అయిండు. మంచిగా చెప్పే ప్రేమ కొద్ది చెప్పు ఆడే మారతాడు. ఇక ఆయనకి ఎవరో కొత్త సోపతులు అయినట్టున్నారు, అందుకే వడదట్ల చేస్తాను కానీ వడదట్ల చేసేటోడు కాదు. ఎంత మంచోడే. మంచోడు అంటే మంచం ఎక్కిదంతాండు నన్ను. అయితే రామా, ఇక కట్టాలనేటివి మన ఆడోళ్ళకు అవి కామన్ అయిపోయినాయి. అత్త అంటాయి పోతా అంటాయి, ఇక భరించుకొని ఉండాలి. ఇక పిల్లల్ని కన్నందుకు పిల్లల గురించి అన్నా ఆలోచించి బతకాలే. ఇక పిల్లల ముఖం చూసే అన్నీ భరించుడు అవుతుంది. అరే ఆయనే అన్నీ చేసినా నాకేమనిపించలేదు, కానీ ఈ తాగుతా అంటే నాకంత మెంటల్ ఎత్తంది. నేను కలిసినప్పుడు చెప్తా తీయే, ఎందుకు తాగుతున్నావురా, తాగకు, ఏంది నీ పరిస్థితి అని చెప్తాది. మనం చెప్పుతా అత్త, అది నర్సక్క. ఎవరి దాళ్ళకు ఉండాలి, ఎవల బుద్ధ అల్లకు ఉండాలి. అవునే నిజమే. అయితే రామా, నువ్వు అట్లుండకు. 2 దన్నైనా మొగన్ని మార్చుకోవాలి, కానీ అవ్వగారింటికి పోతే ఇంకా అలసైపోమా మనం. వాళ్ళు ఇంకా ఏగైపోతారు. ఏందంటావు పుష్ప, తాగినోళ్ళ మీదికి మనం పోతే మనం బతుకుతామా? పోవాలే, తెగ వడాలిగా, అట్లయితే నాలు సెట్ అవుతారు. అవునే పొల్లా నిజమే. అవునర్ సక్క, నిన్న ఇంటికాడ లేకపోతివి ఎటు పోయినావు? నేనెటు పోయినే, లత కూరగాయలు నింపరమ్మన్నది, టమాటాలు మిరపకాయలు నింపినాం, ఇక అటే పోయినాం. ఓహో, గంతగనం కాసినాయా? మరి నన్ను విలువకపాయే? ఏమో పిలుస్తా అనుకున్నారు కానీ ఇద్దరితోటి అయిపోతుంది అని సపరేకున్నదట. ఇంకా బెండకాయలు ఉన్నాయి తెంపేటి, ఇక రేపు భోజనం తీయని అన్నది. మరి మంది పడితే నన్ను విలువమని చెప్పు, నేను అత్తా. చెప్పుమంట తీయే. నువ్వేం బాధపడకురామా, ఎట్లయితే ఉంటే అట్లయితుంది. రాజుకు ఒకరోజు కూర్చొని మంచిగా చెప్పు, నువ్వు తాగుడు బంద్ చెయ్యి, ఇంతగా నన్ను తాగకు, ఎప్పుడు లేనిది అలవాటు నీకు ఎందుకు వచ్చింది, నువ్వు తాగకపోతేనేమో నేను ఉంటా, లేకపోతే నా పిల్లల్ని తీసుకొని నా అవ్వగారింటికి పోతా, ఆన్నే బతుకుతా, నువ్వు ఎట్టినన్నా జావని చెప్పు. ఏం చెప్తాం పుష్ప, ఎంత చెప్పినా ఎవరి దాళ్ళకు ఉండాలి, కానీ ఎంత కనూరుతాం చెప్పు. ఒర్రాలనే, మరి అసొంటోళ్ళు మారాలంటే ఒర్రాలే. నర్సక్క, ఓ లతనే నా పిలిచేది. అతనే ఉన్నట్టున్నది, ఏమిటికి వచ్చిందో. సరే సరే మీరు మాట్లాడు, నేను పోతానా. సరే. ఈమె ముంగట ఏమన్నా కూడా మళ్ళీ చెప్పుతుంది కావచ్చు. ఏ నర్సక్క, ఏం చెప్పది? ఏం చెప్పదు కానీ ఎంత ఏం జరిగినా కూడా లతకే సపోర్ట్ ఇస్తుంది. అందుకే నాకు సప్పుడేకున్నా ఇప్పుడు ఆమె రాగానే. అంతేనా? ఇక పోయి చెప్పుతుంది, రాజు గిట్లా చేసిండట అని చెప్తుంది లతకు. ఇక దానికి ఇంత సంబరం, మంచిగా చేస్తాడు, మంచిగా అవుతుంది, దానికి అట్నే కావాలని అది అనుకుంటుంది. దాని మోజుల పడే ఈడు బాగా ఎడిపోయిండు. పుష్ప నీకు తెలియదా అప్పుడు ఎన్ని కట్టాలు పడ్డా నేను. ఇప్పుడు మంచిగా ఉంటా ఉన్నావు అన్న వరకు ఈ తాగుడు ఒకటి మొదలు చేసే. అయితే రామా, బాధపడకు. ఇప్పుడు చూసినావా ఆమె అట్లా చేసే, వాళ్ళ భర్త చచ్చిపోయే, ఇప్పుడు ఇప్పుడు ఎంత కట్టపడుతుంది. రాత్రి అనక పాలనక చేనని అదని ఇదని గింత రికామ్ ఉండకుండా కట్టపడుతుంది. నీ ఉసురు, నీ కళ్ళ నీళ్ళు ఆమెకు తాకలేదా? తాకింది ఊకే. ఇక ఎందుకంటావు? కడుపంతా మసులుతుంది పుష్ప, ఏం చేయాలి? అసొంటోళ్ళ బతికే మంచిగా ఉన్నది, నా బతికేమో గిట్లేడ్చి పాడైంది. మంచిగా చెప్పు రాజుకు దగ్గరకు తీసుకొని మంచిగా చెప్పు. మొగోన్ని దూరం కొడితే దూరం ఉండి ఇంకా చెడిపోతాడు. దగ్గరకు తీసుకొని ప్రేమ కొద్దీ చెప్తేనే వాడేమన్నా మారతాడు. సరే పుష్ప, చెప్పనైతే చెప్తా. అయ్యో పుష్పోళ్ళు ఇంట్లున్నావా? అవునే పోరి, ఏమైందే? ఏం లేదు నర్సక్క, ఓ పని మీద వచ్చిన నేను. గాలింట్లో ఏం చేస్తాను? పుష్ప ఏం చేస్తాను ఉన్నదా? ఇగో రామొచ్చిందే, ఇక రామత్తే మాట్లాడుకుంటా కూర్చున్నా మళ్ళీ ఇంట్లో. అవునా, అట్టిగానే వచ్చిందా? అట్టిగేంది అట్టిగా, నిన్న పొలం కాడాడు గంటగనం దాగే ఇంటికి పోయి రాత్రి బాగా లొల్లి పెట్టిండటనే పాపం. అయ్యో అవునా? లొల్లి పెట్టిండట. ఇక ఏడ్చేది ఎడుతుంది పోరి, మస్తు బాధపడుతుంది. నాకు ఏ రోజు సుఖం లేదు అంతోటి ఇక నేను మా అవ్వగారింటికి పోయేతా, ఆన్నే బతుకుతా, నాకేంది ఈ బాధలు అని అంటుంది, ఎడుతుంది పాపం. గాడు గంటగనం తాగి నిన్న ఇక లొల్లి పెట్టిండట. గిట్లగనం తాగుడు నేర్చిండు, గీ తాగుడుకు నేనేం బతుకుతా అని పట్టుకొని అని ఎడుతుంది. ఇక నిజమే నర్సక్క, ఏ ఆడదానికైనా కోపం రాదా? గంటగనం తాగితే ఈ రాజుకు ఏం పుట్టింది అంత గట్ల ఎత్తాడు. ఆయన సోపతో పట్టిండు. వాడు కొత్తగా వచ్చినప్పుడు ఈ రాజుకు తాగిపిచ్చుడు, రాజేమో అంత పిసపిస ఎచ్చుడు. అదేనే ఇక మనం చెప్తే ఇంటారే, ఎవరి బుద్ధి వాళ్ళకి కావాలి కానీ పాపం అదేమో ఏడ్చేది ఎడుతుంది. రాత్రి లొల్లి పెట్టిండు, పోరగాళ్ళు పెద్దగా అవుతుర్రు, పోరగాళ్ళ ముంగట ఏంది ఇన్ని రోజులేమో మంచిగా ఉండే, ఇప్పుడేమో గిట్ల ఎత్తాడు. ఇక చూసి సప్పుడేక నేను అవ్వగారింటికి పోతా, వాడు ఎట్లన్నా చావని ఏమన్నా కానీ అంటుంది. అయ్యో అవ్వగారింటికి పోతే ఇంకా ఆగమైపోడా నర్సక్క? ఇక మేం గట్లనే అన్నావు అంటే ఇక నువ్వు వచ్చినావు, పిలిస్తే ఇక నేను వచ్చినా వాళ్ళిద్దరు ముచ్చట పెడతారు. నేను నర్సన్ ఉండడేమో అని వచ్చినా. ఎందుకే, ఏమైంది?
గా ట్రాలోని నంబరు కావాలి నర్సక్క. టమాటాలు మిరపకాయలు ట్రాలు వేసుకొని పోదామని అయితే మొన్న ఇచ్చిండు, ఫోన్ చేసినా నేనేమో పీటి చేసుకోలేదు. అది ఎడవేందో నంబర్ దొరుకుతనే లేదు కదా. అయ్యో అవునా, నర్సన్న ఇంతకు ముందే పొలం కాడికి పోయిండుగా, అదే కొంచెం ముందు రాకపోతివి. సరే తీ, ఫోన్ చేసి అడుగు, అని ఫోన్లో కొట్టుమను కొడతాడు కదా. పంపిమంట తీ నర్సక్క. తిన్నావా మరి? తిన్నా కానీ బెండకాయలు ఎప్పుడు తెంపుడే? ఇక బెండకాయలకు రేపు మా అమ్మ నేను పోయి తెంపుతాం నర్సక్క. ఇక మీరేమత్తరు తీయి, మా ఇద్దరికి కావంటవా? అయితే తెంపుకోర్రే, లేకపోతే మంది పట్టేడుంటే విలువు. సరే సరే. పుష్ప కూడా ఏదైనా పని ఉంటే చెప్పుర్రు, నేను కూడా వస్తా అని చెప్పింది మరి. సరే నర్సక్క, ఏమైనా పనులు ఉంటే మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా? సరే తీయే. సరే నర్సక్క, మరి పొయ్యత్తా. సరే సరే. ఈ రాజుకు వీడెందుకు గింతగనం తాగిపిత్తాండు? పాపం తాగితే రాజు అంతా పిసపిస మాట్లాడుతుండు. ఇక పొయ్యి రమను ఏమన్నాడో వాళ్ళ ఇంట్లో లుల్లయింది. గిదేనా ఇళ్ళ పద్ధతి? ఇళ్ళతోటి మాట్లాడుతావు నరేష్ తోటి. మరి నరేష్ ఏమనుకుంటున్నావు? ఈయనేమన్నా రప్పించి గంతగనం దాయిపిస్తున్నావు, వాళ్ళ ఇంట్లో లొల్లిలు అవుతున్నాయని చెప్తా. ఉన్నారో ఇల్లు? నరేషు, ఓ నరేషు. ఏమైంది పిలుస్తాన్నావు? ఏం లేదు, నరేష్ లేడా ఇంట్లో? ఉన్నాడు బాత్రూమ్ పోతాండు. ఏం పని? నా గురించే వచ్చినవా? గుంజుగా అని నీ గురించి వచ్చిన నేను. లేదు నరేష్ తోని పని ఉన్నది, అందుకే వచ్చిన. ఏం పని నాకు చెప్పరాదు, నేను ఆయనకి చెప్పుతా. దాని ఇద్దరికి చెప్పేది ఉన్నది గాని. అవునా, ఏం చెప్పుతావు? నీ బొందా నీ పిండాకుడు. లతక్క, ఏమైంది పిలిచినావు? ఏం లేదు గాని అసలు మీరు ఏమనుకుంటుర్రు నరేషు? ఎందుకు, ఏమైంది? కాదు, గా రాజుకు ఎందుకు అంతగానం దాయిపిత్తుర్రు అసలు మీరు? మేమెందుకు దాయిపిస్తాం? ఆయన అత్తాండు తాగుతాండు మాతోటి. ఆయననే ఇంకా తెప్పించుకుందామని ఆయన అంటాండు. మాకేం తీట అని మేం దాయిపిస్తాం. నువ్వెందుకు ఆయన గురించి అడుగుతున్నావు? అట్లా కాదు, పాపం వాళ్ళ ఇంట్లో పోయి లొల్లి పెడతాండట. తాగి నిన్న బాగా లొల్లి చేసిందట. వాళ్ళ భార్య ఏడ్తాంది. మీరు భలే ఉన్నారు, అంతకుముందు ఆయనకి ఇంతగానం తాగకపోయేది. ఇప్పుడు నువ్వు వచ్చినప్పటి బాగా తాగిపిస్తావు, మరి ఏంది కథ? నేనెందుకు దాయిపిస్తా? నేను దావమంటే నువ్వు దాగుతావా? అది అయిన బుద్ధి. ఆయననే వచ్చి మాతో తాగబట్టే, తెప్పించుకుందామనబట్టే, తాగబట్టే. ఇంకా మళ్ళీ ఆయన గురించి నువ్వు మమ్మల్ని అంటున్నావేంది? నరేషు, నువ్వేం మాట్లాడవా? నిజమే లతక్క, రాజన్ననే వచ్చి తాగుదామంటే తాగుతాన్నాం గాని మేమెందుకు ఆయన తాగుతామంటాం చెప్పు? ఎట్లయినా మంచిది, ఆయన దగ్గర గంతగనం పైసలు ఉంటనే లేవట. మరి ఎవరు పైసలు ఇస్తారు, ఎవరెందుకు దాయిపిస్తారు? మేమేం తెప్పిత్తలేము, ఆయననే తాగుతాండు, మాకేం తెలుసు? అట్లా ఏ కుర్రి, ఆయన వాళ్ళ భార్య బాగా ఏడుతాంది. అర్థమైతుందా? కొత్త కొత్త సోపతులు బట్టి ఇట్లా తాగుతాండు చేస్తాండు అని అంటారు. నరేషు ఏదన్నా ఉంటే ఇక నిన్నే పడతారు చెప్తున్నా. మరి నేను ఈ మధ్యలో బాగా తేడా కొడతారు. మాకేం పని అని మేము దాయిపిస్తాం? మాకేం అవసరం? మాకు బాగా పైసలు ఉన్నాయా ఏంది? పైసలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఉంటే దగ్గర పెట్టుకోరు కానీ అట్లా మనుషుల జీవితాలు పాడి ఏ కుర్రి. ఆగోలా తక్క, పాడి ఏ కూరని మమ్మల్ని అంటున్నవేంది? మేమేమన్నా తాగుమని నోట్లో పోసినామా, లేకపోతే కూర్చొని తాగబెట్టిచ్చినామా? ఏమో మరి, ఇగో ఈ నచ్చినపడుతుందే బాగా సోపతాయి, బాగా తాగుడైతాంది నరేషు. నేను నరేష్ గురించి వచ్చిన, నాకు రాజేమెరక, రాజు గురించి నాకేమెరక. ఆయన వచ్చి మాతోటి సోపతి కలుపుకొని తాగుతా అంటే నువ్వేమో మమ్మల్ని అంటున్నావు. ఆయన గైనేడబోతే నీకేంది, గైన తాగితే నీకేమైతుంది? అలా భార్య నాకు దోస్తు, నాకు ఏడ్చుకుంటా చెప్పుతుంది, అందుకే నేను మీకు చెప్పుతున్నా. అవునా, అలా భార్య దోస్తా నీకు? అవునవును, ఒకటే వాడకట్టాయి, దోస్తులు కాకపోతే ఏమైతారు? నరేషు, నీకే చెప్తున్నా, ఇంకోసారి నీ ఇంట్లో తాగుడు గీవుడు పెట్టకు, అర్థమైతుందా? మీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పుతా నేను. సరే సరే లతక్క. సరే, నేను మంచి మాట కొద్ది చెప్పినప్పుడు ఎనుర్రే, లేకపోతే అలా భార్య వచ్చి మీటి కట్టు లొల్లి పెడుతుందట, మరి మీ ఇష్టం. అవునా? అబ్బో, ఏం తాగం గాని. అబ్బో, ఆయన గురించి మస్తు పట్టింపు ఉన్నది నీకు. ఏంది, ఏమో అంటాను? ఏం లేదు ఏం లేదు. వీని యూత్ ఏదో తేడా కొడుతుంది, తొందర వీని బండారం బయట పెట్టాలి గాని. ఇదేంది నరేషు, ఆయనే మనతోటి తాగి ఇంట్లో పోయి లొల్లి పెడితే గీమచ్చి మనకు వార్నింగ్ ఇస్తాంది అంటే ఏంది? ఇంకా నడుతాందా ఏంది రాజుకు నీమెకు? ఏం పాడో, నువ్వు వచ్చినప్పటి సుందే ఈ తాగుడు బాగా అవుతుందని అంటలేరా? అబ్బో, ఏదన్నా అయితే నిన్ను నన్ను జైల్లో వారెత్తరిగా. అబ్బో, నువ్వు గసంటి తాగుడు గీగుడు పెట్టకు. రాజును ఆమె ముంగట బ్యాడ్ వేయాలని నేను ఇదంతా ఎత్తన్నా, ఆమె నాకు పడాలని. కానీ ప్లాన్ ఏంది ఇట్లా మొత్తం రివర్స్ అవుతుంది? ఇక గవ్వన్నీ మనకు తెలియదు కానీ ఇద్దరం తాగుదాం కానీ నువ్వు వచ్చిన పని నువ్వు ఆమెకు లైన్ వేసుకుంటాను వచ్చిన అటు చూడు. కానీ ఈ రాజుకు దాయిపిచ్చుడు, ఈ కథలు పెట్టకు. ఏదన్నా అయితే మనల్ని ఏం లేదు, ఉంచనే ఉంచరు. సరే సరే నరేషు, నమస్తే. మస్తే మస్తే.
ఏమైంది నరేషు? ఏం లేదు రాజన్న, నిన్న దాగిపోయి ఇంటికాడ లొల్లి పెట్టినావా ఏంది? నేనెందుకు పెట్టినా? మీతోటి ఎవరన్నారు? అరే నువ్వు పెట్టినవాట. నీ భార్య వచ్చి లతకాడు ఏడిచిందట. లత వచ్చి మాకు వార్నింగ్ ఇస్తుంది కాదు, మీరెందుకు అంతగానం దాగిపిత్తుర్రని. ఇదేంటి, నా భార్యకుండు లతకు మాటలే లేవు. ఆమె చెట్లిత్తది. మీరు కలగన్నారా ఏంది? నా భార్యను లత మాటలే మాట్లాడుకోరు. ఆ మచ్చి ఎప్పుడేంది, ఈ మచ్చి మీకు వార్నింగ్ ఇచ్చుడేంది? అరే నిజమే అన్న, ఇవరిదాకా లత మాకు వార్నింగ్ ఇచ్చిపోయింది. మీరు ఎందుకు దాయిపిత్తుర్రు? అట్లా దాయిపియురకుర్రి. ఆయన ఎంత మంచిగా ఉండేటోడు, మీరు వచ్చినాకనే చెడిపోయిండు ఆయనే అని వాళ్ళ భార్య ఏడుతాంది. ఇక మీ సంగతి అవుతుంది అనుకుంటే బెదిరించిపోయిందిగా. అదంతా కలగన్నట్టున్నారు గంతి. అరే నిజమే రాజన్న, ఒక్క 2 నిమిషాల ముందత్తే నువ్వు ఇందు ఆ మాటలు. అయినా లతకు నా గురించి ఏమవసరం? నా గురించి పట్టించుకుంటూనే లేదేమో. మళ్ళీ ఎందుకు నా గురించి ఇట్లా అదైతుంది? వచ్చి వీళ్ళని ఎందుకు బెదిరించింది? ఆడోళ్ళ ముచ్చట్లు పట్టించుకుంటారా నరేషు? పీకంతి ఏందే పీకంతి? దోస్తానికి దోస్తానే ఉండాలి కానీ అబ్బో ఆడోళ్ళు భలే ఉన్నారు. అట్టిగా మమ్మల్ని అంటుర్రు. మేము తాగిపిస్తేనే నువ్వు తాగుతున్నావట, లేకపోతే తాగపోదువట. కాదు, కొత్త బ్రాండ్ నువ్వు తాగిపించే వరకు అంత పరిశాన్ అయినా నేను. కానీ ఇక దాగా సరే తీ, ఎటు పోతాన్నావు మరి? నేను ఇటే వచ్చినా. ఎందుకే అట్టిగానేనా? అట్టిగానే వచ్చినా. ఏం చేస్తుర్రు అని. ఏం చేస్తాం, ఇవరి దాకా లతక్క వార్నింగ్ విన్నాం, చూస్తాన్నాం. ఇక నువ్వు వచ్చినావు. అవునా? అయినా నా భార్య గీమెతోటి మాట్లాడదు కానీ గీమెకెట్లా చెప్పినట్టు ఏంది కథ? ఎట్లా పాడైందో ఏమో గాని అబ్బో భలే ఉన్నారు ఈ ఆడక్కలు. సరే సరే తీ, పొలం కాడికి వస్తారా? వామ్మో, మళ్ళీ వచ్చినామనుకో, మళ్ళీ నువ్వు ఏడదాగొచ్చినా మేము దాగిపించినామనే అంటారు. ఇప్పుడు రాము. ఇంకా వంట చేసుకోలే, తిన్నాక మెల్లగా వస్తాం. అవునా? ఇక నేను పోవాలే మెల్లగా పొలం కాడికి. పో రాజన్న, పోకపోయినావు. పోతా. అగో రాజు మళ్ళా నరేష్ వాళ్ళ ఇంటికి వచ్చిండు. మళ్ళా పుసుకన మళ్ళా గుంట మీద అయిపిస్తారు ఏంటి ఆయనకు? ఇప్పటిదాకా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన, ఆ వార్నింగ్ ఇది సప్పుడేకుంటే ఏం కాదు. మళ్ళీ అయిపించారు అనుకో, ఇక రమ వీళ్ళందరినీ రమ్మని వీళ్ళని పొడిపొడదాను మనారే. పాపం రమ మస్తు బాధపడుతుంది. ఇక ఎవరిదైనా బాధే కదా. ఒక ఆడదానికి గోస ఉచ్చుకునుడు ఎందుకు మొగోడు మరింత అని ఆమెకు బాధ అవుతుంది. రాజుతోటి మాట్లాడదామనంటే నాకేమో భయం అవుతుంది. ఇట్లా తాగి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. పిల్లలున్నారు అవసరమా? మళ్ళీ వచ్చింది కదా వాళ్ళ ఇంటికి, మళ్ళీ ఎడబోయి మునుగుతాడో మళ్ళీ తాగుతాడో ఎట్లా పాడైందో. కానీ ఆయన ఇట్లా ఎత్తుండని ఆయనని వదిలిపెడితే ఇంకా తాగి ఏమయ్యేది తెలియదు. మాట్లాడాలా రాజుతోటి. రాజు అసలు ఎందుకు తాగుతున్నావు, ఇంకోసారి తాగకు అని చెప్పాలా. ఆయన మంచి గురించే కదా. పాపం ఒకరు ఏడిపోతా అంటే ఎందుకు చూసుడు? అట్లా చూడొద్దు. నాకెన్నో సహాయాలు చేసిండు. ఆయనను మంచి రూట్లకు దేవాలే. చూద్దాం, కలిసినప్పుడు మాట్లాడదాం. రాజును ఈయన ఇంటికి రాకుండా వేయాలి. అయినా ఈ సురేష్ గాడు ఏంది, వీని తేదేయో తేడా కొడుతుంది. అసలు వీడెవ్వడు, ఎందుకు వచ్చిండు, ఎందుకుంటాండిడా? ఇది మెల్లగా పసిగట్టాలే. ఏమైంది బావా, గిడ కూసున్నావు? ఏం లేదే మరదలా, ఇంట్లో అంతా ఉడకపోతుంది. ఇలా బాగా ఎండగొట్టి పాడైతాంది. ఈ షెట్ కింద చల్ల ఉన్నదని కూర్చున్నానే. అవునా? కూసో ఏడా, ఇంట్లో అంతా ఉడకపోతుంది. జరసేపు కూసో. అవు బావా, ఇడ చల్ల ఉన్నది నిజంగానే. అవునే, అందుకే ఈడ కూర్చున్నా. అగో మళ్ళీ ఎటో పోయేస్తాండు కదా. ఎటు పోయినవురా? ఎటు లేదు. ఆగలేవు ఏమో ఉరకబడుతుంది. ఎటో పోయేస్తున్నావంటే ఎటు లేదంటవేమ్రా? ఎటు పోయినావు? ఏం కథ? గ్రామ పంచాయతీ కాడికి పోయినా చిన్న పని ఉంటే. ఏం పని? ఏనా రేషన్ కార్డు రాలేదు ఇంకా, మరి వచ్చిందా లేదా? పోస్టు ద్వారా వస్తుంది కదా అని పోయినా కానీ రాలేదట. అవునా మల్లయ్య, తిన్నావా? పెడతావా నువ్వు? వాడు తినకపోతే? తినపోతే ఉపాసం ఉంటారా ఏంది? అయితే తీరా, దానికి ఏదో అడగబుద్దయి అడిగింది. పో. ఏం కూర వండింది మల్లవ్వ? అట్టిదే టమాటా కూర వండింది. అయ్యో పాపం, ఊకే టమాటా కూర పప్పు ఇదే తింటున్నావా? నేను రొయ్యల కూర వండిన మల్లయ్య, తింటావా? ఏమిటికి నువ్వు నేనుండంగా గాన్ని తింటావా? ఏసిత్తా అని అంటున్నావు.
అయ్యో పాపం బావా, మల్లయ్యకు మల్లవ్వ ఏం చేసి పెట్టది. అయితే నువ్వు చేసి పెడతావా? సరే అతి, మరి నువ్వే చేసి పెట్టిగా నేను పోతాన్నా. ఏ అద్దు బావా అద్దు. అద్దద్దు, నీ రొయ్యరద్దు నీ కథద్దు గాని. అయ్యో మల్లయ్యకు నా మీద కోపం పెరిగింది బాగానే. నీకు అవసరం ఆని గురించి? ఏందో తింటవా ఏషియల్లా అంటున్నావు. నేను ఉండంగా నీకు ఆని గురించి ఎందుకు మతికత్తందే? ఏ అట్లా కాత్తి బావా, పాపం అనిపిస్తుంది ఆయనను చూస్తే, అందుకే అడిగినా. ఇక ఆని తెచ్చి ఇంట్లో ఉంచుకో మరిగా. నేను ఉండంగా నీకు ఆనితోటేందో రాసుకుంటా పూసుకుంటా మాట్లాడబడితివి. ఏ ఊకో బావా, నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. గమ్మతేంది గమ్మతి? దాని రొయ్యల కూర నాకెందుకు? దాని మీద పెట్టుకొని మెల్లగా నాకు లైన్ కలుపుతాను చూస్తాంది. దానికి ఎవడు పడతాడు? జబ్బల జాకెట్ వేసింది, దానికి కొంచెం అన్న సిగ్గు లేదు. మొత్తం ఇప్పుకొని ఉండమన్నా ఉంటది ఆ సొంత ఆడిది. ఉన్నవాయే మళ్ళీ రాయిగరా. ఏమైంది? రోడ్ మీదకే పిలుచుకుంటావు? ఏం కాలేదే, ఈ గ్రామ పంచాయతీ పోయినా గాని రేషన్ కార్డు పాడు గాని ఇంకా రాలేదట కదనే. ఇక అది వచ్చేటప్పుడు అత్త తియ్యి, దాని గురించి ఊకేం తిరుగుతావు? చికెన్ అయిందానే? అయిందయ్యా, తిందామా ఇక? అబ్బొక్క 200 కళ్ళు తెచ్చుకుందామే. నువ్వింత నేనింత తాగుదాం, బాగా రోజులైతాంది తాగక. పాపము ముసలోడు అన్నది నిజమే. నేనంటే మొన్న చేన్ల 2 గిలాసాలు తాగిన కానీ ఈ ముసలోడు దాకా బాగా రోజులైతుంది. తెచ్చుకోమందం పోతావనే. అవునా, మరి ఎర్రమందు తాగద్దు, కళ్ళుకుండదే 200ది చెరింత తాగుదాం. అబ్బో మళ్ళీ మంచిది, అడగంగానే 200 ఇస్తా అంటాంది. ఇక నువ్వు బాగా రోజులైతుంది కదనే ఇక తాక, అందుకే తెమ్మంటన్నా. తెచ్చుకపో. సరే సరే తెత్తా, వచ్చినాకనే ఇంత తాగుకుంటా తిందాం. నువ్వు తినకు మరి. తిన మళ్ళా తింటే కళ్ళు తాగబుద్ధి కాదు గాని. సరే. ఏమైంది బిడ్డ, ట్రాలోడు అత్త అన్నాడా? అత్త అన్నాడు అమ్మ, 4 వరకు అత్త అన్నాడు. ఆయన పోయిండట, అయితే 4 వరకు వచ్చి వేసుకపోదామని అన్నాడు. సరే సరే ఏటి పోతాన్నావు బిడ్డ, మరి చెప్పులేసినావు. నేను పొలం కాడికి పోయత్తనే, బాపు ఒక్కడే వాయే, ఏం చేస్తాడో ఏం కథనో మరి. పొలానికి నీళ్ళు పెట్టి కూసోవచ్చు, ఫోను తీసుకపోలేడు, ఇంట్లోనే ఉంది కదా. ఇంట్లోనే ఉంది కానీ పొలానికి ఇప్పుడు పోయి ఏం చేస్తావా నువ్వు వాడికి? ఏ రాంగ బాపు సైకిల్ మీద వస్తా కానీ ఇప్పుడు బొంగ మెల్ల నడుచుకుంటా పోతేనే ఆ కూరగాయ చెట్లకు నీళ్ళు పెట్టత్తా. మరి నేను రావాలా? ఒక్కదాని ఏం పోతావు బిడ్డ? నువ్వు వచ్చుడు ఎందుకే అమ్మా, నేను పోతా ఒక్కదాన్ని, మళ్ళీ రాంగ బాపుతో అత్త సైకిల్ మీద. సరే సరే పైలం మరి మెల్లవు. సరే తొందర్రారి బిడ్డ. అత్తమే 2:30 వరకు. సరే సరే. ఎటు పోతున్నావు? ఎందుకు నీకు? అయ్యో అడగద్దా? ఏటో పోతున్నా. ఆగు. ఏంటిది? ఏం లేదు, తిన్నావా అన్నం? తినలే, నువ్వు పెడతావని చూస్తానా. అయ్యో నిజమా? పెడతా నీకంటే ఎక్కువనా? ఈ అడుగుల్లోతో ఎవడు మాట్లాడాలి? ఈయనంత వెరైటీ ఉన్నాడు, వీందేందో వీని సంగతి చూడాలిగా. అయ్యో పోతాన్నవేంది? నాకు పని ఉన్నది. అయ్యో ఏం పను అంతగనం బాగా ఉరుకుతోంది? ఈ రాజొచ్చిండో చేనుకాడికి, అత్తే మాట్లాడాలి. పాపం ఎందుకు అట్లా అవుతాండి అసలు రాజు? తాకని చెప్పాలి. పుష్కన రమగిట్ల పోయిందనుకో, ఇక నా మీదకే మళ్తారు అందరు జనాలు. మళ్ళీ దీనికి అలవాటు అయింది కావచ్చని ఇవాళ రేపు అట్లనే పడయ్యర్రు. బాపు, ఓ బాపు, ఇక రా. అత్త నాగవ్వా వచ్చిందా లేదా? అత్తే మాట్లాడితే మంచిగా ఉండు. ఏమైందవ్వా, నువ్వెందుకు వచ్చినావు ఒక్కదానివి? నేనానే కూరగాయ చెట్లకు నీళ్లు పెడదామని వచ్చినా. ఎందుకవ్వా నీళ్ళు ఇప్పుడు? నా చెట్లకు కాదే, కొత్తిమీరాకు ఉల్లాకు గిట్లా అలకలేదా నీకు? ఎప్పబోతుని మరి నువ్వు పెడతావో పెట్టవో, ఎండలు బాగా కొడతానే నేను వచ్చిన. అమ్మతో అత్తేమో, అమ్మని రమ్మంటే ఏమో. అమ్మేం నడుతుంది, ఇక ఓంగిద్దరం సైకిల్ మీద పోవచ్చని నేను ఒక్కదాన్నే వచ్చిన. సరే తీయవ్వా, మరి నీళ్లు నేను పెడతీ. అవిటికి పెట్టిపోయే ఇక పాలకూర గిట్లా మంచిగా పెరిగినాయా, ఎట్లా పెరిగినాయో చూసేస్తా నేను. సరే వచ్చిండా రాలేదా? ఎడ చూసిన ఎడ కనబడతలేడు కదా. మళ్ళా వాళ్ళతో తాగుతాండా ఎందేటన్నా పోయి? ఇప్పుడే కనబడ కదా నాకు ఇంటికాడ. అసలు నేను ఎందుకు అట్లా తాగి గట్ల పిస చేసినా? చీపాడుగాను ఉన్న విలువనంతా పోగొట్టుకుంటున్నా. తాగొద్దు అంటానా, మళ్ళా తాగుతానా.
నేను రాత్రి రమను లొల్లి పెట్టినా కానీ ఏమేమన్నానో గుర్తుకు లేదు. అది నా ముఖ్యమే గుర్తులేదు, నాతో మాటే మాట్లాడతలేదు. ఆ రమ పోయి లతకి ఎందుకు చెప్తుంది? లతనేమన్నా అన్నదా ఏంది? తిట్టిందా ఏంది? నువ్వు ఏ బట్టే మళ్ళా తాగుతుండని? ఏ లింగన్న పట్టినప్పటిసుంది లత జోలికి పోతలేదు కానీ మరి ఇక రమ ఎవరితోటన్నా అన్నదా ఏంది? అంటేనే కదా లతకి ఎవరన్నా చెప్పుతారు. ఓహో గేడున్నాడా? అబ్బో ఏమత్తాంది, నేను తాగి మొన్న పిసపిసోర్తిని. ఈమె ముఖం చూడాలంటే కూడా భయం అయిపోడైతుంది. రాజు వావ్వో పిలిచింది కదా. ఏంటిది? ఏం లేదు గాని అసలు నువ్వు ఇట్లా ఎందుకు ఎత్తున్నావు రాజు? నేనేం చెప్తానా? కాదు రాజు, ఎందుకు అట్లా తాగుతున్నావు? అసలు నీకు తాగుడు అనేది అలవాటు లేకుండే, ఎప్పుడో ఒకప్పుడు గా తెల్లగల్లు తాగేటోనివి. ఇప్పుడు ఎందుకు అంత ఏదో ఏదో తాగి అంత అంగడంగడి లొలి లొలి చేస్తాను? అగో నేనెప్పుడు అంగడంగడి చేసినా, నేనెప్పుడు లొల్లి లొల్లి చేసినా? ఇగో రాజు, నువ్వు నాకు తెలిసినప్పటిసుంది ఏ రోజు కూడా నువ్వు ఇట్లా వేయలేదు. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాల పొంటి నువ్వు వెయ్యంది, ఇప్పుడు దాగి అంత పిచ్చి పిచ్చి అంత ఆగమాగం ఎందుకు ఎత్తున్నావు? రాత్రి పోయి రమను లొల్లి పెట్టినవాట కదా, రమను కొట్టినవాట కదా. నేనెందుకు లొల్లి పెట్టినా, నేనెందుకు కొడతా? నీకు చెప్పినోళ్ళు ఎవరు అసలు? భలే చెప్పుతుర్రు నా మీద. అయ్యో రాజు, నువ్వు అబద్ధాలు ఆడకు. అర్థమవుతుందా? ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లనే, ఏ ఆడదైనా మొగడు మంచిగా ఉంటేనే ఆడదానికి సంతృప్తి ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు కొట్టినవాట ఏందో తిట్టినవాట, పుష్పోళ్ళ ఇంటికి వచ్చి మస్తు ఏడ్చిందట రామా. నరసక్కకి చెప్పుకుంటా, పుష్పకి చెప్పుకుంటా గిట్ల ఎత్తాండు గట్ల ఎత్తాండు అని. అవసరమా రాజు? నువ్వు మంచిగా ఉండక ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? నేను నీతో అసలు మాట్లాడొద్దు అనుకున్నా, ఎందుకంటే ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా అందరూ తప్పుగా అనుకుంటుర్రు. నీ భార్య కూడా ఇష్టం లేదు మనం మాట్లాడుకోవడం అని నేను దూరంగా ఉందామని ఫిక్స్ అయ్యి నా పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు 4-5 నెలల నుండి నీతోటి మాట్లాడలేదు నేను. ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకో. అట్లా తాగకు, అర్థమవుతుందా? మంచిగా పని చేసుకొని ఉండక ఎందుకు అట్లా చెప్తున్నావు? నేనేం చేయలేదు లత. ఆమెందో అందరికి చెప్పుతుంది, నేనేం చేయలేదు. నువ్వు చేయలేదు, చేసింది నేను చూసిన. తాగినాక అంత నాతోటి నువ్వు ఎట్టో పిచ్చి పిచ్చి మాట్లాడినావు, నర్సక్కతోటి మాతోటి అంత ఏమో ఏమో మాట్లాడినావు. గదేనా నీది పద్ధతి? గట్లనేనా నువ్వు తాగుడు? అంతగానం తాగే అంత బాధ ఏమొచ్చింది నీకు? ప్రపంచంలో తాగినోడు ఎవడన్నా బాగుపడ్డోడు ఉన్నాడా? అట్లేం లేదు లత. అట్లా కాదు ఇట్లా కాదు రాజు, చెప్తున్నా. ఎందుకు నేను వచ్చి చెప్తున్నానో అర్థం చేసుకో. నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఎడిపోతుంటే చూడటానికి నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే నువ్వు నాకు ఎన్నో సహాయాలు చేసినావు. నేను అవి మర్చిపోను రాజు. నువ్వు నేను మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కూడా నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. మరి నేను నిన్నెట్లా మర్చిపోతా అనుకున్నావు లత? అంటే ఏమన్నట్టు రాజు? గట్లా కాదు, నువ్వు నేను ఫ్రెండ్లీగానే ఉన్నాం సరే, నాది నేను మంచిగానే ఉన్నా, నీది నువ్వు మంచిగానే ఉన్నావు, మనకు ఎటువంటి పిచ్చి సంబంధం ఏం లేదు. కానీ ఇక నువ్వు మాట్లాడతలేవు కదా, మాట్లాడకపోతే అంత నాకు కూడా మంచిగా అనిపించలేదు. అంటే నువ్వు నా గురించి తాగుతున్నావా ఏంది? కొంపదీసి పుష్కన ఎన్నన్నా అనేవు. ఇప్పటికే మన మీద మంచిగా లేదు. ఇక నీ భార్యకైతే మొత్తం నా మీదనే ఉంది కావచ్చు. ఇన్ని రోజులు దాని ఎంబడబడ్డాడు, అట్లా చేసిండు, ఇప్పుడేమో తాగి నన్ను ఇట్లా ఎత్తుండు, అంతా నేను చేయబట్టే అని ఆమె నన్ను ఎంత తిట్టుకుంటుందో. రాజు, నువ్వు ఇటువంటి కథలు పడకు. ఇప్పుడిప్పుడే నేను కొంచెం కోలుకుంటున్నా జీవితంలో. లత, నేను నీ గురించి ఎందుకు తాగుతా? ఏదో ఇంత దోస్తులు గడిచిన కాడ తాగినా అయిపోయింది. రోజు తాగుతున్నానా ఏంది? ఎప్పుడో ఒకసారి అట్లా అవుతుంది. ఎప్పుడో ఒకసారి అని పోయి ఊకే అట్లనే తాగబుద్ధి అవుతుంది. రాజు, బంద్ చేసుకో. నీ సంసారం పాడు చేసుకోకు. రామా, నిన్ను వదిలిపెట్టి పోతే మళ్ళీ నువ్వు పిచ్చోని అవుతావు. పిల్లలు ఉన్నారు నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా ఎత్తున్నావు? అట్లా చెయ్యాలత, నాకు తెలియదా? ఇక తాగని తాగకు. ఎప్పుడన్నా తాగబుద్ధి అయితే గా తెల్లగల్లు తాగు, సప్పుడేకుండు గాని గాన్ సోపతి పట్టి వాడు ఎవడో వాని మీద నాకు బాగా డౌట్ వస్తుంది. వాడు నీకు గంతగనం తాగిపిచ్చుడేంది అసలు? పాపం ఆయనది ఏం తప్పు లేదు కానీ ఇక దోస్తాను ఉంటది కదా, అప్పుడప్పుడు గట్లే ఉంటది. నీకు ఆడపిల్ల ఉన్నది. ఆడపిల్ల ముంగట నువ్వు తాగి రమ్మ మీదకి లొల్లి పెడితే, అంగడి చేస్తే ఆడపిల్ల మనసు ఎంత బాధపడుతుంది అనుకుంటున్నావు? మొగోడంటే పట్టించుకోడు కానీ అబ్బో మా అమ్మనికి ఇట్లా ఎత్తుండు మా డాడీ అని వాళ్ళ మనసులా నీ మీద చెడుగా అర్థం చేసుకొని నీకు దూరం ఉంటారు. అట్లా నువ్వు పిల్లల్ని దూరం చేసుకోకు, భార్యని దూరం చేసుకోకు. తాగి, అర్థమవుతుందా? సరే లత, నా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అయ్యా గట్ల కాదు రాజు, నువ్వు మంచిగా ఉంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి పనులల్లో వాళ్ళు ఉంటే అయ్యే పోతుంది. చూసినావు కదా నా పరిస్థితి ఏమైందో, ఎన్ని మాటలు అన్నారో, ఎందరో ఎందుకు నీ భార్య నన్ను ఎన్ని మాటలు అన్నదో అన్ని విన్నావు కదా. అవన్నీ చెవులో పెట్టుకొని నా పని నేను చేసుకుంటున్నా. సరే, నేను ఒక్కదాన్నే మంచిగా బతుకుతే అయిపోతుంది అన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే నువ్వు అయిపోయింది మన మధ్యలో.
నువ్వు నాకు ఎంతో సహాయం చేసినావు. నన్ను దొరకాడుంటే వాడు నన్ను తీసుకుపోతే నువ్వు విడిపించుకొచ్చినావు. ఇట్లాంటి నాకు ఎన్నో సహాయాలు చేసినావు. నువ్వు ఏడిపోతుంటే నేను చూసుకుంటుంటానా రాజు చెప్పు. సరే లత. మంచిగా ఉండు, మంచిగా పని చేసుకో, రమను మంచిగా చూసుకో, పిల్లల్ని మంచిగా చూసుకో. ఇక తాగినామనుకో అదే అలవాటు పడి చెడిపోతాం తెలుసా. ఇక చెడిపోయినామంటే ఒక్కసారి చెడిపోయినామంటే మీది ఖర్చుడు చాలా కష్టం. తావుడుకు బానిసైనోళ్ళను చూస్తలేవా నువ్వు? రోడ్ల మీద బొర్రుతుర్రు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో పిచ్చి పిచ్చి అవుతున్నాయి, అవన్నీ చూస్తున్నావు కదా. నువ్వు అట్లా కావద్దు రాజు. నీ మంచి కోరే వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. అర్థం చేసుకో, మంచిగా ఉండు. ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా అని అస్సలు బాధపడకు రాజు. ఏ బాధ ఏం లేదు లత, నా మంచి గురించే నువ్వు చెప్పుతున్నావు, అది చాలు నాకు. ఒక్కటి అర్థం చేసుకో రాజు. సరే మన మధ్య ఎన్నో అయినాయి అప్పుడు, అవన్నీ మర్చిపోయి మనం ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. మొన్ననే రమగా నన్ను గన్ని మాటలు అన్నది. మళ్ళీ ఇప్పుడు రమ ఏమనుకుంటుందనంటే ఇప్పుడు లత రాజుతో మాట్లాడకుండా అయింది, రాజు లతతో మాట్లాడతలేడు, ఇదే ఇంటెన్షన్ తోటి తాగి నన్ను అంగడి ఎత్తండు కావచ్చు అని ఆమెకు నా మీద చెడు ఆలోచన ఇంకా పెరుగుతూనే ఉంటుంది. పెరిగి నేను కలిసినప్పుడల్లా ఆమె అనాల్సిన మాటలన్నీ అంటది. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఒకరోజు ఊకుంటా, 2 రోజులు ఊకుంటా, ఇక 3వ రోజు నేను అందుకున్నాక మేమిద్దరం లొల్లి పెట్టుకుంటా అంటే చూసే జనాలు కూడా ఆహా ఇది అని అనుకోరు. వాళ్ళు మళ్ళీ ఏదో కథలు నడిపించింది అందుకే వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు అన్న మాటలు వస్తాయి. అట్లాంటి మాటలు వద్దు రాజు. నాకు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరుగుతుర్రు, రేపటి రోజున మా అమ్మ గిసుంటుంది అని అంటే వాళ్ళు నన్ను కాంటారా చెప్పు రాజు. నువ్వే చెప్పు ఒక్కసారి. లింగన్న ఆయనే చచ్చిపోయినప్పటి ఉంది నేను ఎంతో బాధకు గురి అయినా. ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటా, నా పని నేను చేసుకుంటున్నా. అర్థమైంది లత నాకు. అన్నీ అర్థం చేసుకుంటున్నావు కావచ్చు. అర్థం చేసుకొని మంచిగా ఉండు. తాగుడైతే తాగకు రాజు ప్లీజ్. తాగితే నువ్వే చెడిపోతావు. చెడిపోతా అంటే నేను చూడడానికి కానీ నరసక్క కానీ మాకు అందరికీ బాధనే, ఎందుకంటే మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి. సరే లత, తాగగాని నిజంగా తాగితే ఇక మనిషికి విలువే ఉండదు. తాగ ఇక. సరే రాజు, నేను చెప్పాల్సింది అయితే చెప్పిన. తాగుడు తాగకు. వాడెవడో వచ్చిండు, వాని సోపతి అస్సలు పట్టకు. వాడంత తేడాగాడు ఉన్నాడు, వాడేందో ఏం కథనో కానీ నువ్వెవరు సోపతి పట్టకుండా నీ పని నువ్వు చేసుకో, నీ భార్యను మంచిగా చూసుకో. రమ వెళ్ళిపోయిందనుకో ఇక మళ్ళీ వేరే కథ అవుతుంది అంతా. సరే లత, నా గురించి ఇంత మంచిగా ఆలోచించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నా కోసం ఎన్నో చేసినావు, నేను ఈ మాత్రం నీతోటి చేయలేనా? నేను రామతోటి చెప్పిన రాజుతో అసలుకే మాట్లాడాని, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్న రాజు, అంతే తప్ప వేరే ఏం లేదు, వేరే ఉద్దేశాలు ఏం లేవు. నువ్వు కూడా వేరే ఏం అనుకోకు. నాకు తెలియదా లత? సరేలే, నాకు నువ్వు మాట్లాడితే ఎందుకో కొంచెం మనసు కూడా నిమ్మలం అవుతుంది. లత, నువ్వు నాతోటి ఫ్రెండ్లీగా ఉండు గంతే. అద్దు రాజు, మన ఫ్రెండ్లీగా ఉన్నా కూడా జనాలు వేరే రకంగా మాట్లాడతారు. ఎందుకు చెప్పు? మళ్ళీ రమకు కూడా తెలిసిందనుకో ఆమె ఇక నిన్ను ఘోరం చేస్తుంది. నేను ఎప్పుడు మాట్లాడమంటలేను కదా లత. ఎప్పుడన్నా గిట్లనే కలిసినప్పుడు తిన్నవా అంటే తిన్నా, ఉన్నవా అంటే ఉన్నా అంటే అయిపోతుంది. ఒకటేసారి మాట బంద్ చేసేసరికి అంత నాకు కూడా మైండ్ అంతా ఖరాబ్ అయినట్టు అయింది. సరే కానీ రాజు, చెప్పినా కదా, చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకొని ఉండు. సరే మరి నేను పోతున్నా, నాకు పని ఉన్నది. సరేలే లత. మళ్ళేం గుర్తుకొచ్చింది? థ్యాంక్ యూ సో మచ్ లత. దేనికి? నాకు ఇంత మంచిగా చెప్పినవు, నా మైండ్ని రిఫ్రెష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అట్లా చెప్పాలంటే నేను బొచ్చడు థ్యాంక్స్ చెప్పాలి నీకు. చెప్పినా చెప్పలేదు కదా, మన మనిషివని మనం సహాయం చేసుకున్నాం ఒకరికొకరం. సరేనా? సరే సరే నేను వెళ్తానా. నా గురించి ఇంత ఆలోచించి చెప్పిందంటే నా మీద పాజిటివ్ ఫీలింగే ఉంది లతకి. ఇంకా నేను దాగి పిచ్చి పిచ్చి ఒరినా అని నా మీద ఎట్లా ఏంటి ఇంకా నిందలు వస్తాయో, ఎట్లా ఎత్తదో, ఏమంటుందో, ఏమనుకుంటుందో అని భయపడ్డా. అమ్మ, పాజిటివ్ ఫీలింగే ఉంది. ఇక తాగద్దు, తాగుడు పాడుగా తాగంత అంగడంగడి చేసుకోవద్దు. మనుషుల కాడ కూడా విలువ ఉండదు తాగితే. లత మాట్లాడుతూడే మనసంతా తేలికైపోయింది. ఏంది అమ్మయ్యా, హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎందుకో. దోస్తులు అందరూ ఎవ్వరు ఏమనుకోకుర్రి, ఎందుకంటే ఆయన చెడిపోతా అంటే నాకు చూడబుద్ధి కాలేదు, అందుకే పోయి ఆయనతోటి మాట్లాడినా. ఒక్కొక్కరు ఈ రోజులల్లా చెడిపోతే చెంగలిస్తారు, కానీ అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మన పరిస్థితి మంచి లేనప్పుడు వాళ్ళు మనకెంత సహాయం చేసిర్రో అది మైండ్లో పెట్టుకొని మనం మెదలాలే. అప్పుడే మన జన్మకు ఇంత విలువ ఉంటుంది. బెండకాయలు బాగానే కాసినాయి. బెండకాయలు తెంపలేదా లత నిన్న? లేదు, కావాలంటే తెంపుకపో. బెండకాయలైనా, టమాటాలైనా, పచ్చిమిర్చి అయినా తెంపుకపో. సరే ఇక నేను వెళ్తా ఇంటికి. సరే. ఓ ఎంతుంటే ఏంటంట
చుక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరెనింగిలోని చుక్కలే కిందికచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీడు చేరునని పొరపాటున అని ఓ కథలెన్నో చెప్పారు కవితల్ని రాసాలు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరరే అరరే. అబ్బా మళ్ళీ నీ అవ్వ ఇన్ని రోజులకు కళ్ళు కూర తెప్పించి తినబెట్టినవు. నువ్వు దొరసానివి. అవు తినబెడితేనేమో దొరసాన్ని లేకపోతే దొంగదాన్ని కదా. మొన్న ఎట్లా తిట్టినావు నన్ను? మల్లవ్వా నేను నిన్ను తిట్టపోతే ఎవరు తిడతారే? మనం తిట్టుకుంటాం, మనం కూడా ఉంటాం. మనకెవరు ఉన్నరే? నీకు నువ్వు, నేను, నాకు నువ్వు, మనకు తోడెవరున్నరే మల్లవ్వా? అవునయ్యా, ఎంతైనా ఇక కడుపు చంపుకుంటే ఏమత్తంది? ఇప్పడుసుంది తెచ్చుకుందాం, ఉన్నదంట్లో తిందాం, ఉందాం. మరిగా పోంగ కొండపోతామే నీ అవ్వ. ఇప్పుడు నిండా తాగిన ఇయ్యల కళ్ళు నువ్వు 2 గిలాసాలు తాగుతివేమే. ఇక నాకు చాలైందయ్యా, అంత మత్తు నిద్ర వస్తుంది నాకు. అయ్యో ఎందుకే, నా గురించి ఒక పాట వర్రా అదే మల్లవ్వా. నాకేమత్తాయి అయ్యా పాటలు? ఏ పాడే? నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం అన్నది, నీకోసమే. చెలియా నిన్నే తలచి కనులా జడిలో తలిసి రేయి నాకు కనుక లేకుండా పోయింది, నీ ధ్యాసే మళ్ళింది. క్షణ నీ తలుపుతో తనువు చిక్కిపోయనే, ప్రాణమిచ్చేవో ప్రణయమా, నీకు సాటి ఏది ప్రియతమా.